వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ చింత యావత్తు దేవుని మీద వేయమని చెప్పేసి ఒకటే పేతురు రాసిన పత్రికలో దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. అలాగే మత్తయి సువార్తలో చెప్తూ ఉంటాడు దేవుడు, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుదామని చెప్పేసి చింతపడవలసిన అవసరం లేదు. ఏ రోజుకి కావాల్సిన ఆహారం ఆ రోజుకే సమకూర్చుకోండి లేదా సంపాదించుకోండి. ఏ రోజుకి కావాల్సిన ఆహారము కావాలని చెప్పేసి రహస్యమందు ఉన్న దేవుడికి, మీ తండ్రికి తెలుసు. అలాగే మొట్టమొదటగా ఆయన రాజ్యంలో నీతిని వెతకమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం చెల్లిస్తూ ఉన్నాడండి. ఎందుకంటే ఎవరైతే దేవుని యందు ఆనుకుని ఆధారపడి జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు పూర్ణ శాంతికర్తలుగా చేస్తానని చెప్పేసి యెషయా గ్రంథంలో చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట అండి. దేవుడిచ్చిన మహావిచ్చిన అనుకుని బట్టి, ఆయన కోపదాలను బట్టి, ఆయన నడుపుదాన్ని బట్టి మనం చింతించవలసిన అవసరం లేదండి, చింతపడవలసిన అవసరం లేదండి. సర్వశక్తి గల దేవుడు నామంలో ప్రార్థన చేసుకుంటే మన చింతలని దేవుడు తీరుస్తూ ఉంటాడండి. మనకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడన్నమాట అండి. కనుక దేవుడిచ్చిన మహావిచ్చిన బట్టి మనం దేవుని పిల్లలం కనుక చింతించకుండా హాయిగా జీవించాలంటే దేవుని మాట వినాలండి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు సర్వశక్తి గల దేవుడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా నడుగా సహకారంగా ఉపకారంగా ఉన్నప్పుడు మనం దుఃఖపడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు, ఏమీ చేయవలసిన అవసరము లేదనమాట అండి. ఏం చేయాలండి మరి? విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకంగా దేవుని భయభక్తి కలిగి జీవించి నమ్మకంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మన చింతలన్నీ కూడా తీర్చి, మనం ఎంతైతే చింతపడ్డామో, ఎంతైతే చింతించబడుతూ ఉన్నామో వాటన్నిటిని కూడా తీర్చి దేవుడు మనందరినీ కూడా సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా చేసి చక్కగా దేవుడు మనల్ని భూమి మీద హాయిగా జీవించేలాగా చేస్తూ ఉంటాడు అనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ చింత వ్యవస్థ కూడా ఎవరైతే దేవుని మీద వేస్తారో, దేవుని మీద ఆనుకున్నారో, దేవుని మీద ఆధారపడి జీవించారో వారందరూ కూడా హాయిగా జీవించేలాగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అందరికి ఉపకారం చేసిన దేవుడు, అందరికీ మేలు చేసిన దేవుడు, అందరినీ దీవించిన దేవుడు, అందరినీ ఆశీర్వదించిన దేవుడు, అందరినీ అభివృద్ధి చేసిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఎందుకు అభివృద్ధి చేయలేడండి? చేయగల సముద్రం అనమాట అండి. మనం చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే మన జీవితంలో కార్యాలు విశ్వాసం అలాగే జరుగుతూ ఉంటాయన్నమాట అండి. విశ్వాసహితమైన ప్రార్థన ప్రతి రోగిని స్వస్థపడుతుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉంటాడు అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తూ ఉంటాం మనం. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట. ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మాటలు దేవుడు మనం బలపరచడానికి, ధైర్యపరచడానికి, మన చింతలని తీర్చడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలు రాయించి ఉన్నాడు. కనుక మన దేవుని యొక్క వాక్యం విని ఆయన వాక్య ప్రకారం నడుచుకుని చక్కగా దేవుని మీద ఆనుకుని ఆధారపడితే కనుక మన చింత యావస్థ కూడా దేవుని మీద వేస్తే కనుక చక్కగా దేవుడు మన చింతలన్నీ తీర్చి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మనకి దయచేస్తాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం చదివిస్తూ ఉండడానికి మరి ఏమంటారు? మరి మన చింత యావస్థ కూడా దేవుడి మీద వేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుని భూమి మీద హాయిగా జీవిందామా? మన చింతలని యావస్థ దేవుడి మీద వేసి భూమి మీద హాయిగా జీవించాలంటే ప్రార్థన చేసుకోవాలన్నమాట అండి. మనం ప్రార్థన చేసుకుని అందరూ కూడా భూమి మీద సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేద్దామా? మరి మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతి స్తోత్రం ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి నీ మీద ఆనుకుని నీ మీద ఆధారపడి వాళ్ళ చింతంతా ప్రభా నీ మీద వేసి తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకుని భూమి మీద హాయిగా జీవించగలగా లేఖనాలు మేము చూస్తున్నాం. అలాగే బిడ్డలందరూ ప్రభా చింతలన్నీ తండ్రి స్తోత్రం ప్రభా నీ మీద వేసి తండ్రి ప్రభా, నీ మీద ఆనుకుని నీ మీద ఆధారపడి తండ్రి స్తోత్రం ప్రభా జీవించే యోగ్యతను దయచేయండి. ఎవరైతే నీ మీద ఆనుకుని ఆధారపడి జీవిస్తారో వారందరినీ ప్రభా పూర్ణ శాంతికర్తలుగా చేస్తానని చదివించేదని నీకు వందనాలు. కనుక దాన్ని ఈ దినాన తండ్రి స్తోత్రం బిడ్డలందరూ ప్రభా నీ ఎందు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటాను ప్రభా. ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. బిడ్డలందరినీ కూడా మరొకసారి దీవించండి, ఆశీర్వదించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు దాయిచ్చండి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దాయిచ్చండి, వ్యాపారం చేసేవాళ్ళని తండ్రి స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి ప్రభా
సంతానం పిల్లలకు సంతానం దయచేయండి. గర్భిణీశీలను తండ్రి ప్రభావ సుఖపురుడు దయచేయండి. అలాగే తండ్రి ప్రభావ బాలింతరాలను దీవించండి, ఆశీర్వదించండి. చిన్నలను పెద్దలను యవనస్తులను తండ్రి స్తోత్రం ప్రభావ, వృద్ధులను దాన్ని అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభావ. స్కూల్కి వెళ్ళే పిల్లలందరినీ కూడా దీవించండి, బాగా చదువుకోవడానికి తగిన సహాయం దయచేయండి. ప్రార్థిస్తున్నాం ప్రభావ, నీకు వందనాలు. మరొకసారి తండ్రి ప్రభావ అందరినీ ప్రభావ వాహనాలు నడిపే వారిని తండ్రి స్తోత్రం ప్రభావ, చేతులు చేసుకునేవారిని తండ్రి ప్రభా అందరిని దీవించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ప్రభా మా చింత వ్యవస్థ నీ మీద వేసి తండ్రిస్తుంది ప్రభావ. నేను ఇచ్చే మేలులు దీవెనలు ఆశీర్వాదాలు అన్నీ పొందుకుని హాయిగా జీవించే యోగ్యతను ప్రభావ దయచేయమని, మంచి ఆరోగ్యం అందరికీ దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాడు. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కలుగుతారని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె త్రియక దేవుని ఆశీర్వాదం మీకు తోడుకున్నాను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి, ఆయన నడుపుదలను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. కనుక మనందరము కూడా విశ్వాసంతో మన చింత యావస్తు దేవుని మీద వేసి ఆయన రాజ్యంలో నీతిని వెతికి చక్కగా భూమి మీద మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుని ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారా? మరేమంటారండి? ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా వ్యర్థమే, కానీ ఈ లోకం కోసం ఆరాటపడకూడదు, కానీ దేవుడి రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకోవడానికి ఆరాటపడాలని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారండి? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని మన చింత వ్యవస్థ దేవుడి మీద వేసి భూమి మీద హాయిగా జీవించి చక్కగా ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారు? మీ ఆలోచన మీది. అందరూ దేవుడి మాట విందాం, మన చింత యావస్తు దేవుడి మీద వేద్దాం, భూమి మీద హాయిగా జీవిద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం, నమ్మకంగా దేవుని యందు జీవిద్దాం, భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. అప్పుడే దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన పరిస్థితులను మార్చి మన చింతలన్నీ తీర్చేసి భూమి మీద హాయిగా జీవించే యోగ్యత మనకు దయచేస్తాడండి. విందామా దేవుడి మాట? ఈ ఆలోచన మీదే. అందరికీ వందనాలండి.